హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అగ్ని పరీక్ష సీజన్ 2 ఈరోజు ఏం జరిగింది, మొత్తం ఎపిసోడ్ ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా ఆడారు మొత్తం చెప్పాలనుకుంటున్నా. అలాగే బిగ్ బాస్ సీజన్ 10కి ఎవరెవరు వెళ్తున్నారు అనేది కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. సీజన్ 10కి అయితే 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ అయితే వెళ్తారు. వైల్డ్ కార్డ్ లాగా ఎవరు వెళ్తారు అన్నీ చెప్తాను చూడండి. వీడియో మొత్తం చూడండి. అలాగే లైక్ చేయండి, వీడియోకి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి సీజన్ 2లో అగ్ని పరీక్ష అయితే చాలా బాగా జరుగుతుంది. రోహిత్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. మాట్లాడడం కానీ మంచిగా ఏడేయడం, ఎట్లా మాట్లాడాలి, గేమ్స్ ఎలా ఆడాలి, అలాగనే మొత్తం మంచిగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ 10కి అయితే రోహిత్ ఖచ్చితంగా వెళ్తాడు. 99% వెళ్తాడు, రోహిత్ వెళ్తాడు. గర్ల్స్లో అయితే రాజకుమారి ఖచ్చితంగా వెళ్తుంది. శాలిని, రాజకుమారి అయితే వెళ్తారు. మళ్ళా ఇంకా మిగతా వాళ్ళల్లో ఝాన్సీ, సృష్టి, వీళ్ళిద్దరిలో ఒకరైతే వెళ్తారు, కన్ఫామ్ కాదు, వెళ్తారు. వీళ్ళైతే వెళ్ళే ఛాయిస్ ఉంది. వైట్ కార్డ్లో కూడా 2 మెంబర్స్ 3 మెంబర్స్ అట్లా, సెలబ్రిటీస్ 3 మెంబర్స్, ఇట్లా కామనర్స్ 3 మెంబర్స్ అలా అయితే వెళ్తారు. కానీ ఖచ్చితంగా వెళ్ళే కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు రోహిత్, రాజకుమారి, శాలిని, మళ్ళా అమను కొంచెం వెళ్ళే 50% ఉంది. ఇంకా వీళ్ళైతే వెళ్తారు, బాగా ఆడుతున్నారు. ఓటింగ్ ప్రకారం కూడా వీళ్ళే ఉన్నారు. రాజకుమారికి కూడా బాగా ఓటింగ్ అయితే ఉన్నది. రాజకుమారి మాట్లాడడం కానీ, ఆమె పర్సనల్గా కానీ చాలా మంచిగా ఉన్నది. ఆమె ఎక్కడ స్టేజ్ నుంచి వచ్చింది అవన్నీ చూసి కూడా ఓట్స్ అయితే పడుతున్నాయి. రాజకుమారి వెళ్తుంది. శాలిని అమ్మాయిలలోనైతే ఝాన్సీ మంచిగా మన ఝాన్సీ బాగానే ఆడుతుంది. కాకపోతే ఎక్కడో డల్ అయినట్టు అనిపిస్తుంది. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కొంచెం డల్లుగా ఉంది. మన రైతు బిడ్డ కొంచెం సపోర్ట్ అయితే చేయాలి. గేమ్స్ పరంగా కొద్దిగా బాగానే ఆడుతుంది, కానీ ఇంకా అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడం, కొంచెం యాక్టివ్గా ఉండడం అవన్నీ అయితే కొద్దిగా తగ్గినాయి. 50% ఉంది ఝాన్సీ కూడా. శ్రేష్ఠి కూడా గ్లామర్ పరంగా ఆమెను అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. గేమ్స్ కూడా పర్లేదు, బాగానే ఆడుతుంది. ఆమెను కూడా తీసుకునే ఛాయిస్ ఉంది. చూడాలి ఎవరు వెళ్తారో. పక్కా వెళ్ళేటోళ్ళకి 5 మెంబర్స్. ఇంకా రామకృష్ణ అయితే ఏజ్ చిన్న, గేమ్స్ బాగానే ఆడుతుండు, కానీ కొంచెం భయపడుతుండు మాట్లాడడానికైనా దేనికైనా. కామన్ మ్యాన్ కదా, ఒక్కసారి కెమెరాలు అవన్నీ అయ్యేసరికి ఆయన ఉండేసరికి కొంచెం వెనకడుగు ఆడుతుండు. మాట్లాడడానికి దేనికైనా కొంచెం భయపడుతుండు అంతే, కానీ బాగానే ఆడుతుండు. ఇక ఝాన్సీ టీం గెలిచినప్పుడు ఓటబ్బులు ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది. బాగా ఎఫర్ట్ పెట్టి ఆడినందుకు వాళ్ళకే ఇచ్చింది. తను తీసుకోలేదు, వాళ్ళకి ఇచ్చింది. మంచిగా ఆడిరని అదైతే బాగా నచ్చింది. శాలిని కూడా బాగా ఆడింది గేమ్స్. ఆమెకు కూడా ఓటబ్బులు అవకాశం ఇవ్వడం అయితే మంచిగా అనిపించింది. జడ్జెస్ కూడా మంచిగా ఇచ్చారు. వాళ్ళు మంచిగా ఇట్లా చేతులతో పట్టుకొని ఆడేటప్పుడు కూడా అభిజిత్ సార్ అయితే మంచిగా మోటివేట్ చేసిండు వాళ్ళందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఆడటం ఎక్స్పెక్ట్ చేయలే అని మంచి వాళ్ళని మోటివేట్ చేసిండు. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మంచిగా ఆడిర్రు. బాగా చెప్పిండు అభిజిత్ సారు. బిందు మేడం కూడా రోజు మంచిగా ఫెయిర్గా ఇచ్చేది. ఈరోజు మాత్రం ఆ కార్డు ఇవ్వడం అయితే మంచిగా అనిపించలేదు. అమ్మని గెలుచుకున్న కార్డు అంత కష్టపడి అంత మంచిగా ఆడి అన్ని అందరితో గొడవలు పెట్టుకొని గెలుచుకున్న కార్డులు వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది మంచిగా అనిపించలేదు. అదైతే ఫెయిర్ కాదు. బిందు మేడం అయితే వేరే వాళ్ళకి ఇచ్చింది. అది మళ్ళీ కెప్టెన్ని స్వాప్ చేసేది. అలా చేయడం వల్ల గేమ్ అంతా ఆడి కూడా వేరే వాళ్ళకి ఇస్తే బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళ డెసిషన్ మనం ఏం చేయలేము. అమ్మనికి ఇవ్వాల్సింది వేరే వాళ్ళకైతే ఇచ్చింది. కాకపోతే రోజు మంచిగా ఇస్తుంది, జడ్జిమెంట్కి ఇట్లా అన్నీ ఫెయిర్గా ఇస్తుంది. ఈరోజేమో అలా చేసిర్రు, కానీ బాగానే ఉంది. ఎలిమినేట్ అయ్యారు. బాగా బాగానే షోల్డర్ అసలు ఇంజూరీ అయిందంట. మళ్ళీ ఇంకా బిగ్ బాస్ పంపిస్తే అది మొత్తం మళ్ళీ ఇంకా ఎక్కువ సర్జరీ అవన్నీ అవుతాయి అని ఎలిమినేట్ చేసిర్రు. అది ఫెయిరే, బాగా హెల్త్ గురించి కాబట్టి తప్పదు. గాయత్రి కూడా అంతేం ఆడదు, ఆమెది కూడా ఫెయిరే. ఇంకా 13 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు. అందులో 5 మెంబర్స్ అయితే ఫిక్స్ అయినట్టే 99%. ఇంకా 1-2 మెంబర్స్ 6, 7 వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎవరు వెళ్తారు అనేది చెప్పలేము. మీరు కూడా ఎపిసోడ్ చూసుంటే ఎవరు బాగా ఆడారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చాలా మంచిగా అనిపించింది. బాగానే ఆడుతున్నారు, కానీ కొంచెం ఏజ్డ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేక కొంచెం వెనకడుగేస్తున్నారు, కానీ తగ్గేదే లేదన్నట్టు మంచిగా అందరు బాగా ఆడుతున్నారు. అమూల్య గేమ్స్ ఆడకుండా బాగా గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వల్ల కూడా
ఆమె కూడా వెళ్ళే ఛాయిస్ 50-50% ఉంది. ఇంకా వీళ్ళైతే బాగానే ఆడుతున్నారు. శాలిని, రాజకుమార్ ఫిక్స్ బాగానే ఆడుతున్నారు, వాళ్ళు వెళ్తారు. వీళ్ళైతే బాగా ఆడుతున్నారు. రామకృష్ణ ఆడుతుండు కానీ మాట్లాడడం ఇవన్నీ అయితే కొద్దిగా వెనకబడిపోతుండు. చూడాలి ఎవరు వెళ్తారో. ఫైనల్స్ రేపేనంట అగ్ని పరీక్ష 2. చూద్దాం ఎవరెవరు వెళ్తారు అనేది. బిగ్ బాస్ 10లోకి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరి గేమ్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.